రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసి రాజస్థాన్ ను చిత్తు చేసింది. ఈ ఓటమి రాజస్థాన్ కు పెద్ద షాక్ అని చెప్పాలి. రాజస్థాన్ జట్టు ఇప్పటికే క్వాలిఫైర్స్ కు అర్హత సాధించింది. కానీ రాజస్థాన్ కు ఇది వరుసగా 3వ ఓటమి కావడం గమనార్హం. క్వాలిఫైర్స్ కు ముందు రాజస్థాన్ జట్టు ఇలా వరుసగా ఓడిపోవడం ఆ జట్టు అభిమానులను టెన్షన్ పెడుతోంది. ఇదే ఆటను కొనసాగిస్తే ప్లే ఆఫ్స్ కు రాజస్థాన్ కు భంగపాటు తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇక గత కొన్ని మ్యాచ్లుగా రాజస్థాన్ జట్టులో కీలక బ్యాట్స్మెన్ అయిన జైస్వాల్, సంజు శాంసన్ ఇద్దరు కూడా ఆశించినంత మేర రాణించడం లేదు. ప్రపంచ కప్ కు ఎన్నికైన ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా ఇలా చెత్తగా ఆడడంపై టీమిండియా అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ప్రపంచ కప్ కు ఎంపికైన చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్లో అత్యంత చెత్త ఫామ్ లో ఉన్నారు. ఐపీఎల్లో ఎవరైతే సరిగ్గా ఆడరో వాళ్ళందరినీ అదే పనిగా బీసీసీఐ సెలెక్ట్ చేసిందని అభిమానులు సెటైర్లు విసురుతున్నారు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ఓడిపోయినా కూడా 16 పాయింట్స్ తో పాజిటివ్ నెట్ రన్ రేట్ తో 2వ స్థానంలోనే ఉంది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు గెలిచి 10 పాయింట్లు సాధించినా కూడా ఆ జట్టు ఎప్పుడో ప్లే ఆఫ్స్ రేసు నుండి తప్పుకుంది. ప్రస్తుతం పంజాబ్ జట్టు 9వ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ఓడిపోవడం హైదరాబాద్ జట్టుకు శుభ పరిణామమని చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ జట్టు గనుక మిగిలి ఉన్న 2 మ్యాచ్లు గెలిచినట్లయితే రాజస్థాన్ అలానే చెన్నై జట్లను వెనక్కి నెట్టి 2వ స్థానానికి చేరుకుంటుంది. మొత్తానికి రాజస్థాన్ జట్టు చివర్లో తడబడి మిగతా జట్లకు చాలా అవకాశాలను ప్రసాదిస్తోంది. మరి హైదరాబాద్ జట్టు ఈ అవకాశాన్ని ఎంత మేరకు ఉపయోగించుకుంటుందో వేచి చూడాలి. మొత్తానికి పంజాబ్ జట్టు వెళ్తూ రాజస్థాన్ జట్టు 2వ స్థానంలో నిలవకుండా ఉండేలా గట్టిగానే దెబ్బేసింది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది. పిచ్ స్లోగా ఉంటుందని తెలిసి కూడా కెప్టెన్ సంజు శాంసన్ మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆరంభంలోనే వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 4 పరుగులకి అవుట్ అవ్వగా బట్లర్ స్థానంలో ఓపెనర్ గా బరిలోకి దిగిన కోహ్లర్ 18 పరుగులు చేయగా సంజు శాంసన్ ఈ మ్యాచ్లో 18 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో రాజస్థాన్ జట్టు 42 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో రియాన్ పరాగ్, రవిచంద్రన్ ఇద్దరూ కలిసి 2వ వికెట్ కు 50 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యం అద్భుతంగా సాగుతున్న తరుణంలో 19 బంతుల్లో 28 పరుగులు చేసిన అశ్విన్ హర్షదీప్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ధ్రువ్ జురేల్ గోల్డెన్ డకౌట్ అవ్వగా రౌమన్ పవెల్ 4 పరుగులు, ఫెరీరా 7 పరుగులు, బౌల్ట్ 12 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా రియాన్ పరాగ్ మాత్రం చివరి వరకు క్రీజులో ఉండి 34 బంతుల్లో 141 స్ట్రైక్ రేట్ తో 6 బౌండరీల సాయంతో 48 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. రియాన్ పరాగ్ చేసిన ఒంటరి పోరాటం కారణంగానే రాజస్థాన్ జట్టు 20 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో సామ్ కరణ్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ చెరొక 2 వికెట్లు దక్కించుకోగా హర్షదీప్ సింగ్, నాథన్ ఎల్లిస్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. 144 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ 6 పరుగులకు, మరో ఓపెనర్ జానీ బేర్స్టో 14 పరుగులకు, రిలే రసౌ 22 పరుగులకు, శశాంక్ సింగ్ 0 పరుగులకు అవుట్ అయ్యారు. దీంతో పంజాబ్ జట్టు 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ సామ్ కరణ్, మరో బ్యాట్స్మెన్ జితేష్ శర్మ ఇద్దరూ కలిసి అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. స్లో పిచ్ పై సూపర్ బ్యాటింగ్ తో లక్ష్యాన్ని కరిగించేశారు. వీరిద్దరూ కలిసి పంజాబ్ ను విజయ తీరాలకు చేరుస్తారేమో అని అనిపించింది. కానీ 20 బంతుల్లో 22 పరుగులు చేశాక జితేష్ శర్మ అవుట్ అయ్యాడు. సామ్ కరణ్, జితేష్ శర్మ కలిసి 5వ వికెట్ కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ సామ్ కరణ్ మాత్రం రాజస్థాన్ బౌలర్స్ తో కలబడి పంజాబ్ కోసం నిలబడి చివరి వరకు క్రీజులో ఉండి దగ్గరుండి గెలిపించాడు. 41 బంతులాడిన సామ్ కరణ్ 154 స్ట్రైక్ రేట్ తో 3 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో పంజాబ్ జట్టు 18.5 ఓవర్లలోనే 5 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్ బౌలర్లలో ఆవేష్ ఖాన్, చాహల్ చెరొక 2 వికెట్లు దక్కించుకోగా ట్రెంట్ బౌల్ట్ 1 వికెట్ దక్కించుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.